బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్. కళావతి హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తుంది. అప్పుడు కళావతి వాళ్ళ తాతయ్య, అమ్మమ్మ, అలాగే కుటుంబ సభ్యులందరూ చాలా హ్యాపీగా ఉంటారు. కళావతి అబార్షన్ చేయించిన అవసరం లేదమ్మా నీకు అనేసి సీతారామయ్య అంటాడు. అప్పుడు కళావతి ఇక అందరం హ్యాపీగా ఉన్నాం తాతయ్య ఇప్పటి నుంచి అనేసి అంటుంది. అప్పుడు వాళ్ళ తాతయ్య, అమ్మ నువ్వు టైంకి ట్యాబ్లెట్స్ వేసుకోవాలమ్మా, నువ్వు ఏ పని చేయనవసరం లేదు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండమ్మా, నా మునిమనువన్నీ నా చేతిలో పెట్టేదాకా నువ్వు చాలా హ్యాపీగా ఉండి మంచిగా మెడిసిన్ వేసుకో అమ్మ, చాలా జాగ్రత్తగా ఉండనేసి చెప్తాడు. తర్వాత సీతారామయ్య రాజు తనని లోపలికి తీసుకెళ్ళు విశ్రాంతి తీసుకుంటుంది అనేసి చెప్తాడు. అప్పుడు రాజు కావ్యని తన బెడ్రూమ్కి తీసుకెళ్ళి రాజు కళావతి అంటుంది రాజుతో, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ, మీరు కూడా హ్యాపీగా ఉన్నారు కదండి, నువ్వు కూడా హ్యాపీగా ఉన్నావు కదండి అనేసి అంటుంది. అప్పుడు రాజు, నువ్వు డాక్టర్తో అన్న మాటలు నేను విన్నాను అనేసి రాజు కళావతితో అంటాడు. అప్పుడు కళావతి, మీరెప్పుడు విన్నారంటే నేను అప్పుడే విన్నాను, నువ్వు స్పృహ వచ్చిన తర్వాత డాక్టర్తో చెప్పిన మాటలన్నీ నేను విన్నాను అనేసి అంటాడు. అప్పుడు కళావతి డాక్టర్తో, ఎలాగైనా నా ప్రాణాలు పణంగా పెట్టాను, నేను నా పాపను కంటాననేసి చెప్పావు, అలాగే డాక్టర్ గారు కూడా నువ్వు 5 monthsలోనే నీకు అబార్షన్ చేయాల్సింది, కానీ ఇప్పుడు అబార్షన్ చేయలేము, నీ ప్రాణాలు కాపాడలేమని చెప్పేది నేను విన్నాను. అప్పుడు కళావతి, నువ్వు డాక్టర్తో మా ఫ్యామిలీకి మొత్తం అబద్ధం చెప్పాలి, వాళ్ళు నేను చనిపోయే వరకైనా ఆనందంగా ఉంటారు, ఇప్పుడే చెప్తే వాళ్ళు ఫేసులలో దుఃఖమే ఉంటుంది వాళ్ళకి, అలాగే మా ఆయన కూడా బాధపడతాడు, మా ఆయనకి నేనంటే చాలా ఇష్టం, ఫస్ట్లో మా ఆయనకి తెలిసినప్పుడు నేను ఒప్పుకోనని నాకు అబార్షన్ చేయించాలనుకొని ఎన్నో బాధలు పడ్డాడు, ఆయన నేను ఒప్పుకోకపోవడంతో చాలా బాధ పెట్టాను మా ఆయనని కూడా, ఇప్పుడు కూడా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, ఇప్పుడైనా హ్యాపీగా ఉంటాడు మా ఆయన, నేను నా పాప బ్రతుకుతుందంటే చాలా హ్యాపీగా ఉంటాడు, అలాగే చెప్పండి డాక్టర్, నువ్వు డాక్టర్ దగ్గర మాట తీసుకున్నావు కళావతి అనేసి రాజు కళావతితో అంటాడు. అప్పుడు కళావతి, మరి ఇప్పుడే మన ఫ్యామిలీ వాళ్ళందరికీ, అత్తయ్యకి, మామయ్యకి, అందరికీ నేను చనిపోతానని తెలిస్తే వాళ్ళకు బాధగా ఉండి వాళ్ళు ఇప్పటి నుంచి ఏడుస్తూ ఉంటారు, అలాగే నేను అప్పుడే జరిగే దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తుంటూ వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, వాళ్ళు హ్యాపీగా ఉంటేనే నేను చూడాలనుకుంటున్నాను అనేసి అంటుంది. అప్పుడు రాజు, అసలు నీకు అర్థమవుతుందా నువ్వేం చేసే ఇంత పెద్ద అబద్ధాన్ని అందరి ముందు దాయడం ఎందుకు అనేసి అంటాడు. అప్పుడు కళావతి, నేను ఎగ్జిట్ ప్లాన్ ఆలోచించానండి, ఈ ఇంటి వారసుని కోసం ఎంతమంది ఎన్ని కలలు కంటున్నారు, నేను సీమంతం చేసుకొని నిండు చూడాలిగా ఎగ్జిట్ కావడం, అందరూ నన్ను వీడ్కోలు చెప్పి పంపించడం నాకు చాలా హ్యాపీగా ఉందండి అనేసి అంటుంది. అప్పుడు రాజు చాలా బాధగా ఉంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు కళావతి, నీకు అర్థమవుతుందా, అసలు నువ్వు లేకుండా నేను ఎలా ఉండాలి అనేసి అంటాడు. అప్పుడు కళావతి, ఏం కాదులేండి, మీరు హ్యాపీగా ఉండండి అనేసి చెప్తుంది. అప్పుడు రాజు, అసలు నువ్వేం ఆలోచిస్తున్నావో నీకు అర్థం కావట్లేదు అనేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కళావతి, మీ అలక ఎలా తీర్చాలో నాకు తెలుసు, మిమ్మల్ని ఎలా నవ్వించాలో నాకు తెలుసు అనేసి అంటుంది. అనుకొని ప్లేట్లో అన్నం తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళి తనని బుజ్జగించి అన్నం తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు కళావతితో మనసులో అనుకుంటాడు రాజు, కళావతి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నిందే సంతోషం నాకు జీవితాంతం కావాలి కళావతి అనుకుంటాడు. అప్పుడు కళావతి అన్నం తినిపిస్తూ చాలా సంతోషంగా రాజుకి అన్నం పెడుతూ ఉంటుంది. తర్వాత స్వప్న రెడీ అవుతూ తన నక్లెస్ బీరువాలోది పెట్టుకుందామని నక్లెస్ తీయబోయేసరికి అందులో నక్లెస్ ఉండదు, అసలు నక్లెస్ మాయం కావడం ఏంటని షాక్ అయిపోతుంది. షాక్ అయి అప్పుడే రాహుల్ వస్తాడు. అప్పుడు స్వప్న, రాహుల్ నా నక్లెస్ ఎక్కడ పెట్టావో తీసుకురా అనేసి అంటుంది. అప్పుడు రాహుల్, నేనెందుకు తీశాను నీ నక్లెస్ అనేసి అంటాడు. అప్పుడు స్వప్న, నా నక్లెస్ నేను బీరువాలో పెట్టాను, నువ్వే తీసావు, నాకు తెలుసు, నువ్వు సాయంత్రం వరకు తీసుకురా అనేసి అంటుంది. అప్పుడు రాహుల్, అసలు నువ్వు బీరువాలో పెట్టింది కూడా నాకు తెలియదు, నీ నక్లెస్ నాకెందుకు అనేసి అది రాహుల్ అంటాడు. అప్పుడు స్వప్న, నువ్వే ఎలాగైనా తీసుకురాకపోతే మాత్రం నేను అస్సలే ఊరుకోను, నువ్వు కట్టిన తాళితోనే నీకు ఊరి వేస్తాను అనేసి అంటుంది. అప్పుడు రాహుల్, నువ్వేంటి నాకు ఊరేసేది, నేనే నీకు 2 రోజులలో షాక్ న్యూస్ చెప్తాను అనేసి అనుకుంటాడు. తర్వాత కళావతి
ఆసనాలు చేస్తూ ఉంటుంది. రాజు కూడా వచ్చి ఇవేంటి ఇలా చేస్తుంది, ఏమో ఆసనాలు చేస్తుందని రాజు వస్తాడు. కళావతి ఏం చేస్తున్నావు, నీ హెల్త్ ఏంటి, అసలు నువ్వేంటి ఇలా చేస్తున్నావు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేసి అంటాడు. అప్పుడు కళావతి మాటలు రాజు విని రాజు ఎందుకు అలా మాట్లాడుతున్నావు కళావతి అనేసి అంటాడు. అప్పుడు కళావతి ఇంకా గట్టిగా అరవండి, హెల్త్ బాగాలేదు, మీరు అవన్నీ మాట్లాడారనుకోండి ఇంట్లో వాళ్ళని ఇప్పుడే వాళ్ళు ఏడుస్తారు, ఏం మాట్లాడకండి, సైలెంట్గా ఉండండి, ఇవి నేను వచ్చేసి ఆసనాలు చేస్తున్నానండి అనేసి చెప్తుంది. అప్పుడు రాజు నీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, నువ్వు వేటి గురించి ఆలోచించకుండా ఉండాలి అనేసి చెప్తాడు. అప్పుడు కళావతి నా ఆరోగ్యం గురించి నాకు తెలుసులేండి అనేసి కళావతి అంటుంది.